ఈ కరెంట్ అఫైర్ మాట్లాడడానికంటే ముందు దీన్ని ఒక సబ్జెక్ట్ పరంగానే కాకుండా కాస్త ఎమోషనల్‌గా, ఎథికల్‌గా నిజ జీవితంలో ఒక భారత పౌరులుగా మనం ఎలా బిహేవ్ చేయాలి అనే ఒక ఒక విషయానికి ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అద్దం పట్టబోతుంది. ఏంటి అంటే సబ్జెక్ట్ అంటున్నాం. ఇది ఎంతవరకు ఎగ్జామ్స్ గాని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈటి కోసమేనా? ఇంకా మనం బ్రతకడానికి గాని, మన జీవితంలో వచ్చిన మార్పుల కోసం గాని అన్నట్లు కాదంటారా? ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన ఏంటి అంటే ఆఫ్‌కోర్స్ ఈ పిక్చర్‌తో మీకు అర్థమైపోయింది. యాక్చువల్‌గా అది రియల్ పిక్చర్ కాదంట. అది ఏఐ జనరేట్ చేసిన ఒక పిక్చర్ అంట. సరే, ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారని నేను అనుకుంటున్నా. నిజంగానే మీరందరూ మర్చిపోయారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సంఘటన జరిగి ఇప్పటికొక 7-10 డేస్‌గా వస్తుంది. ఈ ఇన్సిడెంట్ ఏంటి? అసలు ఏ డ్యామేజ్ జరిగింది? మిమ్మల్ని నిన్నే అడుగుతున్నా. ఇది బార్గి సంఘటన. ఓకే. బార్గి అనేది ఒక ఆనకట్ట. ఇది ఏ నది మీద ఉంది? నర్మదా నది మీద ఉంది. అసలు అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్‌లో అందరూ గూడా చదువుకున్న వాళ్ళే, మధ్యతరగతి వ్యక్తులు. ఒక హాలిడేని ఎంజాయ్ చేద్దాం. మేము మా పిల్ల పాపలతో కాసేపు ఎంజాయ్ చేద్దాం. ఎప్పటినుంచో ఈ హాలిడే కోసం వాళ్ళు పడిగాపులు కాస్తూ, వాళ్ళు బుక్ చేసుకొని చాలా ఆనందంగా గడపాలని అనుకున్నారు. వితిన్ సెకండ్స్, వితిన్ మినిట్స్‌లో వాళ్ళ జీవితాలు అధోగతిగా మారిపోవడం జరిగింది. ఇక్కడ తప్పెవరిది? అటు సిస్టమ్‌దా? లేదా ఇటు ప్రజలదా? మరి ఎక్కడి నుంచి జరిగిందా తప్పు? సరే, మనందరం చూస్తూ ఉంటాం. ప్రభుత్వం బస్సులలో ప్రయాణం అనేది సురక్షితం, సుఖమయమైన ప్రయాణం అని ఇలా మనం మాట్లాడుకుంటాం. అంటే ప్రభుత్వం అనే మాటొచ్చింది కాబట్టి ఓకేనా? సరే, పిక్చర్ కాస్త రిమూవ్ చేస్తున్నా. ప్రభుత్వం అనే ఒక మాటొచ్చింది కాబట్టి మనందరం ఎలా ఫీల్ అవుతున్నాం? అది సుఖమయనమైన సుఖమయనమైన ఒక ప్రయాణం. ఇలా మనం చూసుకుంటాం. అంటే గవర్నమెంట్ మీద మనకు అంత ట్రస్ట్ ఉంది. మన ట్రస్ట్ కొన్ని సార్లు బ్రేక్ అవుతుంది. కొన్ని సార్లు బ్రేక్ అవ్వడం అంటే కొంతమంది జీవితాలు పోవడం అంటే అది ఎంత పెద్ద సంఘటననో మీ ఇమాజినేషన్‌కి నేను వదిలేస్తున్నా. సరే, ఇప్పుడు ఈ జరిగిన సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే, బేసికల్‌గా అది మైకాల్ రిసార్ట్ రేంజ్ అన్నట్టుగా. ఆ మైకాల్ రిసార్ట్ అంటే ఏంటంటే, మన తెలంగాణలో హరిత రిసార్ట్స్ అని, మహారాష్ట్రలో సహ్యాద్రి రిసార్ట్స్ అని, ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ ఒక బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకుంటుంది టూరిజంకి. ఇక్కడ కూడా ఆ టూరిజం బ్రాండ్ ఏంటంటే మైకాల్ రిసార్ట్స్. సో, వీళ్ళందరూ ఎక్కడంటే మధ్యప్రదేశ్‌లో మనకి జబల్పూర్ అనే ఒక రేంజ్ ఉంది. ఆ జబల్పూర్ అనే జిల్లా, అదే జబల్పూర్‌లో మధ్యప్రదేశ్‌కి సంబంధించిన హైకోర్ట్ కూడా అక్కడే లొకేట్ అవుతుంది. ఆ ప్లేస్‌లో ఈ నర్మదా నది ఏం చేస్తదంటే, తన అపారమైన ఒక పగులు లోయని సృష్టిస్తది. అది చాలా అద్భుతంగా ఉంటదండి. అంటే ఆ ప్లేస్‌లో ఆ నది చాలా వెడల్పుగా మారుతుంటుంది. మరి అలా ఆ నది వెడల్పుగా మారినప్పుడు దాన్ని హైడ్రో ఎలక్ట్రిక్ కోసం గాని, డ్రింకింగ్ వాటర్ కోసం గాని, ఇరిగేషన్ కోసం గాని, కెనాల్స్‌ని డైవర్ట్ చేయడం గాని, అలాంటి ఒక థాట్ నుంచి పుట్టిందే నర్మదా వ్యాలీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అన్నట్లుగా. ఆ నర్మదా వ్యాలీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ మనకెలా కనపడుతుందంటే, ఇలా చూసుకోవచ్చు. ఈ నర్మదా వ్యాలీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద మనం చూసుకుంటే అనేక డ్యామ్స్ ఉంటాయి. మనకి బార్గి గాని, తవా గాని, ఓంకారేశ్వర్, నర్మదా సాగర్, మహేశ్వర్, సర్దార్ సరోవర్ ఇలా ఎన్ని అంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 30కి పైగా డ్యామ్స్ మనం దీని మీద చూసుకోవచ్చు. ఓకేనా? అన్ని డ్యామ్స్ ఇక్కడ సెటిల్ అయిపోయింది. అయితే ఈ కరెంట్ అఫైర్ నేను మీకు జాన్వరిలో కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే అప్పుడు మనకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని ఒకరుంటారు. వాళ్ళేం చెప్పారంటే బార్గి డ్యామ్ అనేది అంత సేఫ్టీ కాదు. దాని సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ని మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి అని అది అప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న కరెంట్ అఫైర్ ఏందంటే ఇది జాన్యువరిలో. జాన్యువరిలో నేను చెప్పిన కరెంట్ అఫైర్. మరి ఈ జాన్యువరిలో చెప్పిన కరెంట్ అఫైర్ ఎప్పటికి ఇది నిజమైపోయింది? మనకి మే స్టార్టింగ్, ఏప్రిల్ ఎండ్ వరకు నిజమైపోయింది. ఇక్కడేంటంటే బార్గి డ్యామ్ ప్రమాదంలో ఉంది. మీరు కాస్త దీన్ని చూసుకోండి అన్న సేఫ్టీ అథారిటీ వాళ్ళు అప్పుడే మనకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ప్రజలు చేసిన తప్పేంటంటే కనీసం ఆ లైఫ్ జాకెట్స్ కూడా ఏసుకోకపోవడం చాలా పెద్ద తప్పండి. రేపొద్దున మీరే మీ కుటుంబంతో ఏదైనా ఒక ట్రావెల్‌కి వెళ్తున్నప్పుడు మీరు అలా చేసినప్పుడు అడగండి. నిలదీసి అడగండి. ఎందుకంటే ఏ ప్రయాణమైనా, ఏ ఎంజాయ్ అయినా మన ప్రాణానికంటే గొప్పది కాదండి. మరీ మరీ గుర్తుపెట్టుకోండి. మన ప్రాణం ముందొచ్చినప్పుడు ఏది గొప్పది కాదు. లేదు అంటే నిలదీయండి. లేదంటే సైడ్‌కి రండి. అవసరం లేదు మనకి. పోతే పోయిన డబ్బులు. ప్రాణం ఉంటే మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ అక్కడ వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే ఆరెంజ్ రిపోర్ట్. ఆ ప్లేస్‌లో వడగాలులు రాబోతున్నాయి. వాతావరణం మారబోతుంది. ఏదైనా ఇష్యూ జరగొచ్చని చెప్పింది. అదే విధంగా కూడా అదే జరిగింది. ప్రజలందరూ పానిక్ అయిపోవడం వల్ల పడవకి ఒకవైపు సైడ్‌కి వీళ్ళందరూ వెళ్ళడం వల్ల అక్కడ వెయిట్ పెరిగి ఆ పడవ బోల్తా పడడం కూడా జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనలో వచ్చిన పానిక్ అండ్ మనకి సరైన అవేర్‌నెస్ లేక ఇక్కడ మన తప్పుంది. మనకంటే అధికమైన తప్పు గవర్నమెంట్‌దే ఉంది. ఓకే. అదే టైంలో ఆ లైఫ్ జాకెట్స్ తీయడానికి సిబ్బంది వెళ్ళినప్పుడు ఆ జాకెట్స్ అంట అసలు ఓపెన్ అయ్యి కూడా లేవంట. అవి ఇంకా సీల్డ్ కవర్‌లో అలానే భద్రంగా పరచబడి ఉన్నాయంట. మరి అప్పటికి క్లైమేట్ రిపోర్ట్ వచ్చింది. క్లైమేట్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ఆ ట్రావెల్‌ని ఒక 2-3 అవర్స్ గాని, 1 డే గాని పోస్ట్‌పోన్ చేయొచ్చు గదా! ఎందుకు పోస్ట్‌పోన్ చేయరు? బికాస్ ఆఫ్ డబ్బు. ఆ డబ్బు కోసం వాళ్ళు పోస్ట్‌పోన్ చేయరు. ఇక్కడ ఎవరి తప్పుంది? ఇక్కడ ఎవరి తప్పుంది? ఇటు ప్రజలదా? లేకపోతే గవర్నమెంట్‌దా? ఇక మీరే చెప్పండి. ప్రతి ఒక్కరిది తప్పేనండి. డబ్బుకి ఆశపడి అలా ఒక సుమారుగా 10, 11 మంది వరకు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం జరిగింది. సరే,
ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అప్పుడే మనకి దీని మీద వార్నింగ్ సైరన్ ఇవ్వడం జరిగింది. మరి బార్గి ఇదొక చాలా గొప్ప డ్యామ్ అండి. అత్యంత గొప్ప డ్యామ్. ఇది మనకి 1974లో దీని కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అవుతే 1988లో దీని కన్‌స్ట్రక్షన్ అనేది మనకి ఫినిష్ అవ్వడం జరిగింది. సరే, నేనిప్పుడు దీన్ని మీకు రియల్ టైమ్ విజువలైజేషన్ చూపిస్తా. ఒకసారి నాతో పాటు ట్రావెల్ చేయండి. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. మనకి ఛత్తీస్‌గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఈ రెండిటి మధ్యలో ఇక్కడ మీకు అచనామాక్ టైగర్ రిజర్వ్ ఒకటి కనబడుతుందా? ఇక్కడ మనకి అమర్‌కంటక్ అని ఒక అతి ఎత్తైన శిఖరం ఉంటుంది. ఆ అమర్‌కంటక్ శిఖరం దగ్గర మనకి నర్మదా కుండ్ అనే ఒక గ్రామం, ఆ గ్రామం నుంచి మనకి నర్మదా నది స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అవుతూ ఇవి చూడండి. ఈ నది ఇక్కడ చాలా పెద్ద వైడ్‌గా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇగో ఇంత వైడ్‌గా మనకు కనబడుతుంది. ఈ వైడ్‌నే ఇక్కడున్న ఈ వాటర్‌ని మనం యూజ్ చేసుకుందామనే ఒక కాంటెక్స్ట్‌లో జన్మించిందే ఈ బార్గి డ్యామ్ అన్నట్లుగా. చూడండి, ఈ బార్గి డ్యామ్ మనకి ఎంత పెద్ద సైజులో ఉంది. ఇక్కడ చాలా అద్భుతమైన విజన్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. నర్మదా తన యొక్క నిజమైన రూపాన్ని అక్కడ చూపిస్తుంది. ఏంటంటే దాన్నే మనం పగులు లోయల నది అంటాం. పగులు లోయ అనే పదం ఎందుకొచ్చిందంటే మరి మీద చూసుకుంటే మనకి వింధ్య, కింద చూసుకుంటే మనకి సాత్పురా. ఆ రెండిటి నడుమ ఇది ప్రవహిస్తూ ఆ 2 కొండల్ని బద్దలు కొడుతూ అది మనకి పశ్చిమంగా ప్రవహిస్తున్న ఒక నదిగా చూసుకోవచ్చు. ఇండియన్ సబ్ కాంటినెంట్‌లోనే ఇది 5వ అతి పొడవైన నదిగా మనం దీన్ని చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మీరు దీన్ని చూడండి ఇక్కడ. సో, యెస్. ఇక్కడ చూడండి. మీకు నర్మదా ఇక్కడ ఎలా పగులు లోయ లేకుండా పగలు కొడుతూ మనకి ఇది ఇలా ట్రావెల్ అవుతుంది. మనకు చూడడానికి ఇది ఇలాంటి ఒక అపియరెన్స్ మనం ఈ జబల్పూర్ దగ్గర ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు అన్నట్లుగా. ఓకేనా? ఈ జబల్పూర్ ఈ రేంజ్ దగ్గర మనం దాన్ని అలా ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. అలా నర్మదా మనకి ప్రవహిస్తూ ఎలా వెళ్తుందంటే ఇక్కడ గుజరాత్‌లో మనకి బ్రోచ్ అని ఒక సిటీ ఉంటుంది. ఈ సిటీ గుండా వెళ్తున్న ఈ క్రమంలో ఇది మియాండర్స్‌ని ఏర్పరుస్తుంది. మియాండర్స్ అంటే ఇలా నది వక్రతలలు తిరుగుతూ అది మనకి ఇలా కలిసిపోతుంది. ఈ కలిసిపోతున్న ముఖద్వారం మనకి చాలా వెడల్పు ఉంటుందండి. సుమారు ఒక 100 కిలోమీటర్ల అంత వెడల్పుగా మనకు కనబడుతుంది. ఇది వచ్చేసి కలుస్తున్న ఈ గల్ఫ్‌ని మనం ఏమంటామంటే గల్ఫ్ ఆఫ్ కంబట్ అంటాం. ఏమంటాం? గల్ఫ్ ఆఫ్ కంబట్. ఇది లాస్ట్ టైం మీ పోలీస్ ఎస్ఐలో అడిగిన ఒక క్వశ్చన్. ఇది గల్ఫ్ ఆఫ్ కంబట్. ఈ గల్ఫ్ ఆఫ్ కంబట్ అనేది ఎలాంటి ఒక ఐలాండ్ అంటే సెడిమెంటేషన్‌తో కూడుకున్న ఒక ఐలాండ్‌గా మనం చూసుకోవచ్చు. సెడిమెంటేషన్ అంటే అర్థం ఏంటంటే అనేక నదులు ప్రవహిస్తూ ఇక్కడ మీకు బురదలా కనబడుతున్నాయి కదా! దీన్నే మనం సెడిమెంటేషన్, సిల్ట్ అని, అల్యూవియల్ సాయిల్ యొక్క డిపాజిషన్ అని కొన్ని పేరుతో మనం పిలుచుకుంటాం. అలాంటి పేర్లతో ఇలా మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ సెటిల్ అయిపోయింది. అలా ఇప్పుడు మనం ఈ నర్మదాని చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇలా నర్మదా మీద ఇది మనకి సెటిల్ అయినట్లుగా కనబడుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ నేను మీకు కొంచెం ఇంకాస్త ఈజీగా అర్థం అవ్వడానికి నా హ్యాండ్స్‌తో దీన్ని నేను డ్రా చేయడం జరిగింది. కాస్త మీకు అర్థమయ్యేలాగా డెలిబరేట్ చేస్తా. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నర్మదా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ చూడండి. అమర్‌కంటక్ రేంజ్‌లో స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అవుతూ ఇది మనకి ఎక్కడ కలుస్తుంది? ఈ ప్లేస్‌ని మనం గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే పేరుతోనే మనం పిలుచుకుంటున్నాం. ఏమంటున్నాం? గల్ఫ్ ఆఫ్ కంబట్. ఓకేనా? ఇది గుజరాత్‌లో. ఏ సిటీ వద్ద మనకు కనబడుతుంది? బ్రూచ్ అనే సిటీ వద్ద మనకు కనబడుతుంది. ఇక్కడ నేను ప్రతిదీ కూడా రాస్తున్నా. దీస్ ఆర్ ఆల్ యువర్ పోలీస్ టీవైక్యూ క్వశ్చన్స్ ఉన్నట్లుగా. ప్రీవియస్ ఇయర్ అడిగిన ప్రశ్నలు ఇవన్నీ. ఇలా మనకి ఇది వెళ్తూ ఉంది. మరి మీద చూసుకుంటే మనకి ఎవరు కనబడుతున్నారు? వింధ్య. కింద చూసుకుంటే మనకి ఎవరు కనబడుతున్నారు? సాత్పురా. ఈ రెండిటి మధ్య ఫ్లో అవుతుంది కాబట్టే దీన్ని మనం ఏమంటున్నామంటే పగులు లోయల గుండా ప్రవహిస్తున్న నది అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. దీన్నే ఇంగ్లీష్‌లో అయితే మీరు రిఫ్ట్ వ్యాలీ అనే పేరుతోని దీన్ని అడ్రెస్ చేస్తారండి. ఓకేనా? యెస్. ఇలా మీరు దీన్ని చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో, దీని కింద మీరు చూసుకుంటే మీకు తాపీ రివర్ కనబడుతుంది. అండ్ ఇదే అమర్‌కంటక్ నుంచి మనం చూసుకుంటే ఇంకో నది కూడా ఫ్లో అవుతుంది. దీన్నే మనం సోన్ రివర్ అనే పేరుతోని మనం పిలుచుకుంటామండి. ఓకేనా? ఇలా మీరు దీన్ని ఇక్కడ అడ్రెస్ చేయొచ్చు. అయితే ఈ డ్యామ్‌కి మొత్తంగా మనకి 21 స్పిల్‌వే గేట్స్ ఉన్నాయి అన్నట్లుగా. అంటే స్పిల్‌వే గేట్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా! ఇలా డ్యామ్ ఉంటే దీనికి ఎన్ని గేట్స్ ఉన్నాయని అలా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కనబడుతున్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే దీనికి 2 అదనపు ప్రాజెక్టులు ఉన్నాయి. దాని పేరేంటంటే రాణి అవంతిబాయి లోధి సాగర్, రెండోది బార్గి డైవర్షన్ ప్రాజెక్టు. వీటి వల్ల ఏంటంటే పొలాలకి ఈ నీటిని పంపడం గాని, గృహాలకి అంటే ఇంటికి కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కింద వీటిని పంపడం గాని మనం చూసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ కొన్ని బోర్డ్స్‌ని పెడుతూ మైకాల్ రిసార్ట్స్‌ని అంటే ఇక్కడ చూసుకుంటే మన మైకాల్ రిసార్ట్ అంటే ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క అధికారిక టూరిజం బోర్డ్ అన్నట్లుగా. వాళ్ళు ఇక్కడ కొన్ని బోర్డ్స్‌ని స్పెసిఫై చేసి దాంతో టూరిజాన్ని కూడా ఇక్కడ ఎంకరేజ్ చేయడం జరిగింది. అలా మనం దీన్ని చూసుకోవచ్చు. అయితే రేపొద్దున మీ ఎగ్జామ్స్‌లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది మన నర్మదా ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి దీనికి పైనుందంతా కూడా మనకి రైట్ సైడ్ అయిపోతుంది. కిందుందంతా ఇది మనకి లెఫ్ట్ సైడ్ అయిపోతుంది. అయితే లాస్ట్ టైం
మీ పోలీసులు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నర్మదా నదికి తవా అనే ఒక ఉపనది ఏ దిక్కున ఉన్నదని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే తవా డ్యామ్ కనిపిస్తుందా? తవా నది మీకు ఏ దిక్కున ఉన్న నది? అది ఎడమ వైపు ఉన్న ఒక ఉపనదిగా మనం దీన్ని చూసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటంటే హిరన్ అనే ఒక రివర్ అన్నట్లుగా. ఈ రివర్ పేరేంటి? హిరన్ రివర్. ఈ హిరన్ రివర్ ఏ వైపున ఉన్న ఒక ఉపనదిగా మనం చెప్పొచ్చు అంటే అది రైట్ సైడ్ ఉన్న ఉపనదిగా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? ఇలా మనం వీటికి సంబంధించిన ఉపనదుల్ని కూడా జాగ్రఫీ అనే సబ్జెక్ట్లో భాగంగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అండి. ఎస్, మీరందరూ కూడా ఇంకో 4 రోజుల్లో ఈ ఇన్సిడెంట్ని మర్చిపోతారు. కానీ మర్చిపోవడానికంటే ముందు ఈ సబ్జెక్ట్ తెలియడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఏ ప్లేస్లో ఏముంది, క్లైమేట్ ఎలా మారినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరైనా మనకి లైవ్ జాకెట్స్ ఇవ్వనప్పుడు మన కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదో అలాంటి ప్లేసెస్లలో ప్రయాణం ఎట్టి పరిస్థితిలో చేయొద్దు అని ఒక చిన్న మార్పు మీలో వచ్చిన నా వీడియోకి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చినట్లేనండి. ఓకేనా? ఎస్.